హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, లింక్డ్ఇన్‌లో కానీ ఒకే ఒక క్వెషను చాలా అంటే చాలా డీఎమ్స్ వస్తున్నాయన్నమాట. అక్క అంటే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కంప్లీటెడ్ అని విత్ లోగో మెయిల్, వితౌట్ లోగో మెయిల్ ఏది వస్తే సెలెక్ట్ అవుతాం అక్క, మాకు టెన్షన్‌గా ఉంది అని చాలామంది మెన్షన్ చేశారు. నేనొచ్చి ఇదేంటి అంటే నేను ఫస్ట్ టైమ్ వింటున్నా. బికాజ్ మేము ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మాకు ఇలాంటి క్వెషన్స్ ఎప్పుడూ రాలేదనమాట. అండ్ అప్పుడు వితౌట్ లోగో కూడా మాకసలు తెలీదు. మీరు చెప్పాక నేను బ్యాక్‌కెళ్ళి నాకొచ్చిన మెయిల్ చూసుకున్నా. నాకు లోగో రాలేదు గాయ్స్. నార్మల్‌గానే వచ్చింది. లోగో వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా సెలెక్ట్ అయ్యారా అని నేను క్రాస్ వెరిఫై కూడా చేశా అనమాట. అండ్ రీసెంట్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఐడీ అయితే పెట్టున్నాను కదా! చాలామంది ఫాలో అవుతున్నారు. చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారు. నేను మాక్సిమం టైం ఉన్నప్పుడంతా రిప్లై ఇస్తూ ఉన్నా. సో, నాకు ఈ క్వెషన్ చాలా చాలా వస్తుంటే నాకే కంగారొచ్చింది. ఏంటి చాలా టెన్షన్ పడుతున్నారు. సరే ఓకే. ఏంటిదని చెప్పి నేను యూట్యూబ్‌లో కానీ, అన్ని వెబ్‌సైట్స్‌లో కానీ చూసాను. ఇవన్నీ కాదు. జెన్యూన్‌గా నాకైతే లోగో రాకుండా మెయిలొచ్చింది. నేను సెలెక్ట్ అయ్యాను. ఆహ్, లోగో వచ్చిన వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయ్యారా అనేసి జనరల్‌గా చెక్ చేస్తున్న టైంలో ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు వన్ ఆఫ్ ద పర్సన్ డీఎం చేశారనమాట. లైక్ ఇంటర్న్‌షిప్‌లో సాలరీస్ వస్తుందా? లేదా అక్క అని చెప్పి. నాకప్పుడు డౌటొచ్చింది. ఇంటర్న్‌షిప్ వచ్చింది అంటే ఆబ్వియస్‌లీ సెలెక్ట్ అయ్యుంటారు కదా! అనేసి తననడిగాను. మీకు ఇలా మెయిల్ వచ్చింది కదా! ఇంటర్వ్యూ కంప్లీట్ అయినట్టు విత్ లోగోనా? వితౌట్ లోగోనా? అంటే తను మెయిల్ చేశారు. విత్ లోగో వచ్చింది. సో, ఇక్కడ పాయింట్ నాకేమర్థమైందంటే విత్ లోగో వచ్చినా, వితౌట్ లోగో వచ్చినా మీరు బాగా పెర్ఫార్మ్ చేస్తుంటే మీరు సెలెక్ట్ అవుతారు. సింపుల్ గైస్. ఎందుకు వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు. దానికంటే మీకు తెలుసు కదా! మీరు ఇంటర్వ్యూ ఎలా చెప్పారని చెప్పి. అండ్ ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ విత్ లోగో, వితౌట్ లోగో. వాళ్ళు అదే పనిగా ఓకే. ఈ క్యాండిడేట్ చెప్పారు. ఈ క్యాండిడేట్‌కి విత్ లోగో పంపించాలి, వితౌట్ లోగో పంపించాలి. వాళ్ళకంత టైం ఉండదు గైస్. బికాజ్ ఒక్క రోజులో ఎంతమందిని ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళు. అది డిఫాల్ట్‌గా వస్తుంది. సిస్టమ్ జనరేటెడ్. నేననుకుంటున్నా మ్యాక్స్. సో, దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి అంత టైం ఉండదు. వీళ్ళకి విత్ లోగో, వితౌట్ లోగో పంపించాలని. ఫస్ట్ ఆ భయమైతే తీసేసేయండి. మీరు ఇంటర్వ్యూ ఎలా పెర్ఫార్మ్ చేశారు మీకు తెలుసు కదా! ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రూఫ్ నేనే ఉన్నా. నాకైతే లోగో రాలేదు. లోగో మెయిల్ వచ్చిన వాళ్ళకి కూడా ఇంటర్న్‌షిప్ వచ్చింది కూడా చూసాను. సో, నో వరీస్. మీరు ఇంటర్వ్యూ చెప్పుంటే ఖచ్చితంగా మీరైతే సెలెక్ట్ అవుతారు. అంతే, టెన్షన్స్ పెట్టుకోకండి. అండ్ ఇంకొక క్వెషన్ 2 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ అవుతుంది అంటున్నారు కదా! లెట్ మీ టెల్ యూ. నా కేస్‌లో ఏమైందంటే 4000 ఇంటర్న్‌షిప్స్ వదిలారు వరల్డ్ వైడ్. ఓకే. నేను క్విక్‌గా సబ్మిట్ చేశాను. పికప్ అయింది ఇంటర్న్‌షిప్. సో, నాకు ఇంటర్న్‌షిప్పే ఫెబ్ నుంచి నేను జూన్ ఎండ్ దాకా చేశాను. సో, ఇంటర్న్‌షిప్ అవ్వగానే నాకు జూలై, ఆగస్ట్‌లో వచ్చి నేనైతే ఫుల్ టైమ్ జాయిన్ అయిపోయాను అనమాట. చాలామంది మా ఫ్రెండ్స్ బికాస్ అందరూ మెయిల్స్ చెక్ చేసుకునేకి కొంచెం డిలే అవుతుంది కదా! 1 డే, 2 డే, కొన్నిసార్లు ఫ్యూ అవర్స్ అప్పటికి ఇంటర్న్‌షిప్స్ అయిపోయాయి. సో, వాళ్ళేం చేశారు, ఫుల్ టైమ్ కోసం వెయిట్ చేశారు. వాళ్ళకి నేను ఫెబ్‌లో ఇంటర్న్‌షిప్ చేశా కదా! నాతో పాటు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్‌లో వాళ్ళకి ఫుల్ టైమ్ జాయినింగ్ వచ్చింది. సో, దాదాపు 2 మంత్స్ ఏంటి వాళ్ళకి 3-4 మంత్స్ పైనే వాళ్ళకి జాయినింగ్ అయితే వచ్చిందనమాట. కానీ జాయినింగ్ ఖచ్చితంగా వస్తుంది. మీకు ఒకసారి ఆఫర్ లెటర్ వచ్చాక జాయినింగ్ అనేది వస్తుందనమాట. మీరు సెలెక్ట్ అయ్యారు అని తెలిస్తేనే జాయినింగ్ లెటర్ ఖచ్చితంగా వస్తుంది. బట్ ఎప్పుడొస్తుందనేది బిజినెస్ రిక్వైర్మెంట్. నేను ముందు వీడియోస్‌లో కూడా అదే చెప్పుంటాను. బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని బట్టయితే వస్తుంది. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే ట్రై ఫర్ అదర్ కంపెనీస్. పెద్ద పెద్ద ప్యాకేజెస్‌కు ట్రై చేయండి. వస్తది. నాకు కోడింగ్ రాదు, నాకు టాలెంట్ లేదు, అలా ఏం లేదు. మేబీ మీకు కోడింగ్ అడగకపోవచ్చు, థియరిటికల్‌గా అడగొచ్చు. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో తెలీదు కదా! ఒకసారి మీరు ట్రై చేయడం వల్ల ఏం కాదు, మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. సో, ట్రై ఫర్ అదర్ కంపెనీస్ ఆల్సో. అదే నేను చెప్తాను. సో, మీకు లోగో వచ్చినా, లోగో రాకపోయినా మీరు పెర్ఫార్మ్ చేస్తే మీకు ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. సో, అందరికీ అడ్వాన్స్‌గానే నేను విషెస్ అయితే చెప్పేస్తున్నాను. సో, ఐయామ్ సెండింగ్ ఆల్ ద పాజిటివ్ వైబ్స్. అంతే. టెన్షన్ పడకండి. మీ టెన్షన్ చూసి నాకు టెన్షన్ వస్తుంది. సో, అదనమాట. సో, నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరక్కడికెళ్ళి నన్ను క్వెషన్స్ అడగొచ్చు. నేను చెప్తాను. కొంచెం డిలే అవుతుంది. బట్ నేనైతే చెక్ చేస్తున్నాను రెగ్యులర్‌గా. లింక్డ్ఇన్‌లో నేనంత అవైలబుల్ లేను. సో, అందుకే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ క్రియేట్ చేశా అనమాట. సో, మీరెళ్ళి ఫాలో అయ్యి నాకైతే డీఎం చేయండి. ఐ విల్ టెల్ యూ మీకేమన్నా క్వెషన్స్ ఉంటే కూడా. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్. పాజిటివ్‌గా ఉండండి. బాయ్ బాయ్.